హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అంటే ఇది నేనేదో జాబ్స్ గురించి చెప్పడం కాదండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చిన వాటిని మీరు కేర్ఫుల్గా ఉండాలి అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. మనకి ఎక్కువ మంది ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ యూట్యూబ్లో సక్సెస్ రాదు, అది అంత ఈజీ కాదు, అంత ఈజీగా ఏమి రాదు. యూట్యూబ్లో మనీ అనేది ఎంతో కష్టపడితే కానీ రావు. సరే, ఇది అయిపోతుంది, దీని పని అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డబ్బులు సంపాదించడం అయితే అంత ఈజీ కాదండి. ఏది కష్టపడకుండా రాదు. మనకి వేరే వాళ్ళు ఇంకొకరు డబ్బులు ఇస్తున్నారు అంటే మనం ఏదో ఒకటి చేయబట్టే, అంటే ఆ వర్క్ చేస్తేనే కదా వస్తాయి డబ్బులు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వస్తే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పంగానే ఇప్పుడు ఇన్ని వేలు సంపాదించవచ్చు, అన్ని వేలు కూర్చుని 2 గంటలు చేసి 20,000 30,000 సంపాదించవచ్చు అంటున్నారు. సరే, అది కరెక్టే అనుకుందాము. అసలు ఇంతమంది ఇన్ని జాబులు చేయడం ఎందుకు? రోజుకు 2 గంటలు కూర్చుంటే హ్యాపీగా 20,000 30,000 వచ్చేస్తాయి కదా. ఇన్ని తిప్పలు పడి బయటికి వెళ్ళి బస్సులు ఖాళీ లేకుండా వాటిల్లో ఎక్కి ఇవన్నీ చేయాల్సిన పనే ఉంది. అసలు ఆలోచించండి ఒకసారి మీరు. 20,000 30,000 ఊరికే ఎందుకు ఇస్తారు చెప్పండి ఎవరైనా? అండ్ దానికోసం మీరు ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి అనేసి ముందు అసలు ఎప్పుడైనా సరే మీరు ముందు డబ్బులు కట్టమన్నారు వాళ్ళు అంటే అది ఫేకేనండి. చాలా అసలు ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో అసలు ఇట్లాంటివి. ఊరికే జస్ట్ ముందు డబ్బులు కట్టడం అనేదే ఫేక్ అంతే. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు కట్టమన్నారు అంటే అసలు లైట్ తీసుకోవడమే ఇంక దాన్ని. కొంతమంది ఎట్లాగంటే డబ్బులు కట్టించుకున్నా కూడా ఫస్ట్ టైం పేమెంట్ ఇస్తారు, దానికి డబల్ ఇస్తారు. వాళ్ళు కట్టిన దానికి డబల్ ఇస్తే ఓకే వీళ్ళని నమ్మొచ్చు అనేసి ఉంటుంది. అలా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. 2,000 పెట్టండి, 3,000 పెట్టండి, 4,000 పెట్టండి అట్లాగా. ఇవన్నీ ఏంటంటే చాలామంది తెలియక ఆ బుట్టలో పడిపోయి అలా చేస్తున్నారు. సో ఏది నమ్మకూడదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు మంచివి కూడా చాలా ఉన్నాయి మంచి, కానీ ఎక్కువ ఫేకే ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి. సో కేర్ఫుల్గా చూసుకుని చేయాలండి. ఏదైనా కూడా మీరు నాలెడ్జ్ లేకుండా మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోవద్దు. మీ ఫ్రెండ్స్నో లేదా మీ ఇంట్లో వాళ్ళని అడగండి అసలు ఫస్ట్, ఇది ఇట్లా వచ్చింది కరెక్టా కాదా. సో ఇట్లా ముందు అడిగి అప్పుడు చేయడం బెటర్ అనమాట. ఇది యాక్చువల్గా నాకే ఎక్స్పీరియన్స్ అయిందండి. 7 or 8 years బ్యాక్ ఇది జరిగింది. యాక్చువల్గా నేను ఖాళీగా ఉండే టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళ నెంబర్స్ ఇస్తారు కదా, పేపర్లో వస్తుంది కదా మనకి, క్లాసిఫైడ్స్ అని చెప్పి ఈనాడు పేపర్లో క్లాసిఫైడ్స్ ఉంటుంది కదా. సో దాంట్లో చూసి నేను మెసేజ్ పెట్టాను అనమాట వాళ్ళకి. అంటే ఎన్రోల్ అవ్వడమో ఏదో చేశాను మొత్తానికి. సో నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ వచ్చిందనమాట నాకు. ఏమని, మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, మీరు ఒక సెమినార్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనేసి రమ్మన్నారు. సరే కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడేంటి అంటే అప్పటికి అంత నాలెడ్జ్ లేదు అసలు. అంటే ఇలా కూడా ఉంటాయి అనేసి అసలు ఐడియా లేదనమాట. నేను పేరు అయితే చెప్పడం ఇష్టం లేదు. అది వెయిట్ లాస్కి వాడతారనమాట. ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ వెయిట్ లాస్కి వాడతారు, కానీ అవి అంత మంచిది కాదు హెల్త్కి. అసలు నాకు అప్పుడు ఇవన్నీ కూడా ఏమీ తెలియదు అసలు. సో సెమినార్లో కూర్చోబెట్టారు, 4 hours సెమినార్, మొత్తం ఫుడ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనకు ₹1 కూడా ఖర్చు ఏం లేదు, జస్ట్ వెళ్ళాము అంతే అక్కడికి అంతే. సరే, మొత్తం సెమినార్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని ఎలా మౌల్డ్ చేసేస్తారంటే వాళ్ళు చెప్పినవి మనం తీసేసుకునేటట్టు, అందులో జాయిన్ అయిపోయేటట్టుగా మన బ్రెయిన్ వాష్ చేసేస్తారనమాట. అవన్నీ మార్కెటింగ్ స్కిల్స్. సో అంతలాగా మనని ఇది చేసేస్తారనమాట. అంటే మనకు ఊహించేసుకుంటాం, ఆహా ఎంత బాగుందో ఇది, ఇట్లా డబ్బులు వచ్చేస్తాయి అనేసి మనం ఊహించేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే చైన్ బిజినెస్లు అనమాట. ఇప్పుడు నేను తీసుకున్నాను, నా కింద ఇంకొకళ్ళు ఎవరన్నా జాయిన్ అయితే నాకు బెనిఫిట్ అది, వాళ్ళ కింద ఇంకొకళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ అది. ఇప్పుడు నా కింద జాయిన్ అవ్వాలంటే నేను వాళ్ళకి సోర్స్ చెప్పాల్సిందే కదా, మీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి. అన్నీ ఎక్కువ ఇలాంటివేనండి. ఈవెన్ ఈ మధ్య గవర్నమెంట్ సైట్స్ అని కూడా చాలా రకాలు వచ్చినాయి. ఈవెన్ అవి కూడా అంతే, అంత ఈజీగా అయితే మనీ అయితే రావండి. ఏంటంటే ఇప్పుడు వీడియోస్ మీరు ఏవి చూస్తున్నా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వాళ్ళకి నిజంగా డబ్బులు వస్తుంటే అది అంత ఈజీ అయితే వాళ్ళు చెప్పరు. అది ఈజీ కాదు కాబట్టే చెప్తున్నారు. ఈజీ కాదు కాబట్టి ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు నా కోడ్ ఉంది, నా కోడ్ ద్వారా తీసుకుంటే మీకు తగ్గుద్ది ఇది అని చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది దానివల్ల, అందుకే చెప్తారు అవి. ఊరికే ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు ఒక మనిషి కింద
ఇప్పుడు ఒకళ్ళు జాయిన్ అయితే ₹1 వచ్చిందనుకోండి, యూట్యూబ్లో వీడియో పెడితే ఏముంది, ఒక 10 మంది చూసారనుకోండి, ఆ 10 మందిలో కనీసం 5గురు టెంప్ట్ అవుతారు, ₹5 వచ్చినట్టే కదా అక్కడ. అట్లా రూపాయి అని కాదు, నేను అసలు మామూలుగా చెప్తున్నా. సో అట్లా వాళ్ళకి ఎంత వస్తాయి చెప్పండి. సో వాళ్ళకి నిజంగా అది అంత ఈజీగా మనీ వస్తే ఎవ్వరు యూట్యూబ్లో పెట్టరండి వీడియో. మేము ఇలా ఎర్న్ చేస్తున్నామో ఇలా ఎర్న్ చేస్తున్నామని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే మీరు జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ కదా అది. అలా వేరే వాళ్ళకి అది చైన్ బిజినెస్ అనమాట. ఏంటంటే అందరూ ఎఫోర్డ్ చేయలేరు, తక్కువ వాళ్ళు అసలు ఎఫోర్డ్ చేయలేరు. వీటి వల్ల మళ్ళీ ఇంట్లో వాళ్ళని కూడా చావగొడతారు, ఇవన్నీ కూడా ఉంటాయి లేడీస్ విషయంలో చెప్తున్నా. సో అవన్నీ మీరు డబ్బులు పెట్టేవి అయితే కనుక మీరు అసలు లైట్ తీసుకోండి ఏదైనా సరే. అది మనకి వినేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆహా ఓహో అన్నట్టే ఉంటుంది, అందులోకి దిగిన తర్వాత కానీ తెలియదు ఏదైనా సరే. సో కేర్ఫుల్గా ఉండాలండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్తో. ఏదైనా సరే అంతే. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇందాక మధ్యలో నా ఎక్స్పీరియన్స్ వదిలేసాను మధ్యలో. సో ఆ రోజు ఏమైందంటే వాళ్ళు చెప్పారనమాట, ఆ మెయిన్ కిట్ తీసుకోవాలి, జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత అవి సేల్ చేయాలన్నమాట. మన దగ్గర ఎవరన్నా కొంటే మనకి ఎంతో కొంత కమిషన్ వస్తుంది అనమాట. అది కొనాలంటే ఏంటి, మనం సోది చెప్పాల్సిందే కదా వాళ్ళకి, మనం చెప్తేనే కదా వాళ్ళు కొనేది. ఏం చెప్పకుండా ఊరికే పెట్టు కూర్చుంటే ఎవరు రారు మనకి ఇంటికి కొనడానికి, అందరికీ చెప్పాలి కదా. అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దట్టు ఈ చైన్ బిజినెస్లు అనేసరికి ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ఒక ప్రైజ్, సెకండ్ వాళ్ళకి ఒక ప్రైజ్, థర్డ్ వాళ్ళకి అట్లా పెరుక్కుంటూ పోతుంది కదా ప్రైజ్. సో దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా అంతే. ఈవెన్ మనకి టప్పర్వేర్ అని చెప్పి ఇలాంటివన్నీ చైన్ బిజినెస్లే కదా ఇవన్నీ కూడా. సో అన్నీ ఏదైనా సరే వాళ్ళకి లాభం లేకుండా అయితే ఉండదండి. మనకి నెక్స్ట్ వాళ్ళకి చెప్తున్నారు అంటేనే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉన్నట్టే అది. అయితే అప్పుడు నేను అసలు బాగా చేసేయాలి అన్నట్టు టెంప్ట్ అయిపోయాను అనమాట. అప్పటికి తెలియదు అసలు మనకి ఇలా ఉంటుందని కూడా. అయితే ఆ టైంలో యాక్చువల్గా కార్డు తీసుకురాలేదన్నమాట, ఇంటి దగ్గర కార్డు ఉండిపోయింది. సో ఏటీఎం కార్డు లేకపోతే మనకు అప్పటికప్పుడు అంత అమౌంట్ అంటే 7,000 ఎంతో చెప్పారు వాళ్ళు. సో 7,000 కడితే మనకి కిట్ ఇస్తారు, దాని తర్వాత మనం బిజినెస్ చేసుకోవడం అనమాట. సో అట్లా కార్డు తీసుకెళ్ళలేదు, అసలు అక్కడికక్కడే నుంచో పెట్టేసి మన చేత కట్టించేసేటట్టుగా ఉన్నారనమాట వాళ్ళు. తీరా చూస్తే కార్డు లేదు. సరే ఇంటికి వెళ్ళి తీసుకొస్తామనేసి ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్తే మా పక్కన ఉంటారు ఒకళ్ళు. సో ఆవిడతో ఇట్లా అని చెప్పాను అనమాట, ఇట్లా ఏదో చెప్తున్నారు అంటే ఆవిడ పేరు కూడా చెప్పారు, పలాందా అంటే అవును అన్న. మీకు ఎలా తెలుసు అంటే ఇవన్నీ ఆల్రెడీ నేను యూజ్ చేశానండి, ఏముండదు దానివల్ల, ఇది బిజినెస్ కూడా చేశాను, అసలు ఏం ఉపయోగం ఏమి ఉండదు, ఎవరు కొనరు, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి, మనమే కొనుక్కుని యూజ్ చేసుకుంటూ ఉండాలని చెప్పారనమాట. ఆ రోజు ఎంత లక్ అంటే అసలు నిజంగా ఇప్పుడు అవి కట్టేసి ఉంటే 7 years బ్యాక్ 7,000 అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదు. అది కట్టేసి తర్వాత ఇప్పుడు నేను ఈ సోదంతా నాకు చెప్పే అసలు ఇది కూడా ఏమి ఉండదు. అప్పట్లో అసలు తెలియదు కదా. ఇంకా ఇప్పుడు కనీసం యూట్యూబ్ వల్లనే ఎంతో కొంత ఇలా మాట్లాడతాం ఇది వచ్చింది. బట్ అప్పుడు అది కూడా లేదు కాబట్టి నేను అసలు చేయలేకపోయేదాన్ని. ఆ ఇంటికి వచ్చాము అంతే, ఇంకా మళ్ళీ వెళ్ళలేదు అక్కడికి. వాళ్ళు మళ్ళీ కాల్స్ చేస్తూనే ఉన్నారు, తీసుకోండి అని చెప్పి అసలు తర్వాత వెళ్ళలేదన్నమాట. సో ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ క్లాసిఫైడ్స్లో ఇచ్చేవి కూడా ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి, మంచివి కూడా ఉంటాయి. బట్ మనం చూసుకోగలగాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. సో ఇదండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. ఇంకా బోల్డ్ అన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అసలు మనం ఏది కూడా నమ్మకూడదు, అది నేను చెప్పేది. ఊరికే ఎందుకు ఇస్తారు చెప్పండి మనీ ఎవరైనా సరే. మీరు జస్ట్ 2 hours కష్టపడితే చాలు. రీల్స్ కూడా నేను చాలా రీల్స్ చూశాను, షార్ట్స్ రీల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళ నెంబర్స్ ఇచ్చేసి ప్రమోట్ చేస్తాను. ఈవెన్ నాకు కూడా వస్తాయి ప్రమోట్ చేయమని, నేను అలాగే నిర్మోహమాటంగా చెప్పేస్తాను, నేను అసలు ఇలాంటివి ప్రమోట్ చేయను. మీరు అది ఏంటో కూడా చెప్పకుండా నేను ఎలా ప్రమోట్ చేస్తాను. అసలు జెన్యూన్ ఆపర్చునిటీ అంటారు. జెన్యూన్ ఆపర్చునిటీ అయితే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఆ జెన్యూన్ ఆపర్చునిటీ అనేది ఆ రీల్స్ చూసి చాలామంది టెంప్ట్ అయిపోయి ఇలా వచ్చేస్తే అలా వచ్చేస్తే అని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తర్వాత నీరసపడిపోయి ఇవన్నీ అనవసరం అండి. మీరు ఏదైనా కరెక్ట్గా ఉంటేనే, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో మీరు జెన్యూన్గా ఉంటేనే వ్యూస్ వస్తాయి. అట్లాగే ఏదైనా అంతేనండి. మీరు కరెక్ట్గా ఉంటేనే మనకి మనీ అనేది వస్తాయి. మనకి కరెక్ట్గా లేని ప్రాసెస్ నుంచి మనం మనీ సంపాదించాలి అంటే అది జరగని పని, ఏదో ఒక మోసాలు జరుగుతూనే ఉంటాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నా కూడా కింద మెన్షన్ చేయండి కామెంట్స్లో, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.